సలహాదారుడు. కోసల రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో బ్రతుకుతుండేవారు. రాజ్యంలోని విశేషాలను సేకరించి కీలకమైన సమాచారం చెప్పడానికి, రాజ్యక్షేమం కోసం తగిన సలహాలను ఇవ్వడానికి రాజు విజయసింహుడు ఒక సలహాదారుణ్ణి నియమించుకున్నాడు. అతడి పేరు కేశవుడు. అతడి సూచనల మేరకు మహారాజు తన పాలనను సాగించేవాడు. కేశవుడు ఒకరోజు మహారాజును అంతరంగికంగా కలుసుకోవడానికి వచ్చాడు. మహారాజా, ఇన్నాళ్ళు రాజ్యం ఎలాంటి అవరోధాలు లేకుండా బాగానే సాగింది కానీ అని అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. కేశవుడు తటాపటా ఇస్తున్నాడని తలచిన రాజును విజయసింహుడు, ఏమైంది కేశవ, సంకోచించకుండా చెప్పు అన్నాడు. మహారాజా, మన రాజ్యంలో పొలిమేరలలోని గ్రామాలకు రాత్రి వేళల్లో దొంగల పోరు ఎక్కువైందని వర్తమానం అందింది అన్నాడు కేశవుడు. రాజ్యంలో పాడి పంటలన్నీ సమృద్ధిగానే ఉన్నాయి, ప్రజలంతా ఇబ్బందులు లేకుండా ఉన్నారు, మరి దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రశ్నించాడు విజయసింహుడు. పాడి పంటలు బాగున్నాయి కనుకనే పొరుగు రాజ్యం వారి కన్ను మన పైన పడింది మహారాజా. మన రాజ్యంపై పడి కొల్లగొట్టడానికి రహస్య పథకం వేసినట్లు ఉన్నారు బదులిచ్చాడు కేశవుడు. అర్థమైంది, సేనాన్ని పిలవండి అంటూ దగ్గరున్న భటులను ఆదేశించాడు. విజయసింహుడు తక్షణమే సేనాన్ని రాజు ఎదుట నిలిచాడు. మనం ఈరోజు రాత్రికి రాజ్యం చివరనున్న గ్రామాల బయట పహారా కాయాలి, గ్రామాలను కొల్లగొడుతున్న దొంగలను పట్టాలి అని చెప్పాడు. కేశవుడు వైపు తిరిగి, నువ్వు ఇక్కడే ఉండి రాజమందిరాన్ని చూసుకో, ఎందుకైనా మంచిది, ధనాగారం వైపు ఒక కన్ను వేసి ఉంచు అంటూ ఆ రాత్రి సేనా పరివారంతో పాటు రాజు బయలుదేరి వెళ్ళాడు. కేశవుడు రాజమందిరంలోనే ఉండిపోయాడు. రాజు తిరిగి వచ్చేసరికి ధనాగారం తలుపులు తెరిచి ఉంది. సలహాదారు కేశవుని పిలిచి అడిగితే, ఏం జరిగిందో తెలియదు మహారాజా, రాత్రి బాగా నిద్ర ముంచుకొచ్చింది, వేకునే లేచి చూస్తే ధనాగారంలోని 4 ఆభరణాలు కనిపించలేదు అని బదిలిచ్చాడు. ఈ రాత్రి కంటి మీద కునుకు రానివ్వకుండా జాగ్రత్తగా పసిగట్టి చూడు అని తన మందిరానికి వెళ్ళిపోయాడు విజయసింహుడు. ఆ రోజు రాత్రి కూడా ధనాగారం నుంచి కొంత ధనం మాయమైంది. రాజుకు కేశవుడిపై కోపం వచ్చింది. ఈసారి రాజమందిరానికి సేనాని కాపలా పెట్టి కేశవుణ్ణి తన వెంట భటులతో పాటు పహారా కోసం తీసుకెళ్లాడు మహారాజు. విజయసింహుడు ఆ రోజు రాత్రి ధనాగారం నుంచి పూచిక పుల్ల సైతం బయటికి వెళ్ళలేదు. తిరిగి వచ్చాక విషయం తెలుసుకున్న రాజు సేనాన్ని ప్రశంసించాడు. సలహాదారు వైపు చూసి, చూసావా కేశవా, ఎవరు ఏ పని చేయాలో అదే చేయాలి, సేనాన్ని ఉండటం వల్ల ధనాగారం నుంచి ఏదీ బయటికి వెళ్ళలేదు, సలహాదారు పనులు నెరవేర్చలేడు, పని చేసేవాడు సలహాలు ఇవ్వలేడు అంటూ నవ్వాడు విజయసింహుడు. మీరన్నది నిజమే ప్రభు, సేనాని ఇక్కడే ఉంటే అక్కడ దొంగలను పట్టుకోలేరు, ఇక్కడ మహా అయితే కొన్ని సవరాల బంగారం పోతుంది, అక్కడ దొంగలు పడితే కొన్ని కుటుంబాలు నష్టపోతాయి, సేనలు నడిపించేవారే లేకపోతే విజయం సాధించలేం అన్నాడు కేశవుడు. క్షణంలో ఆలోచించిన విజయసింహుడు, అవును నీవన్నది నిజమే అని ఒప్పుకున్నాడు. ఆ రాత్రి కూడా కేశవుడిని రాజమందిరానికి పరిమితం చేసి దొంగల వేటకు బయలుదేరాడు. శివారు గ్రామాల్లో ఎక్కడా దొంగల అలికిడి కనిపించలేదు. రాజు తిరిగి వచ్చేసరికి ధనాగారం నుంచి మళ్ళీ ధనం మాయమైంది. కేశవుడు విచారిస్తే, రాత్రి ఏదో అలికిడి వినిపించింది మహారాజా, వెళ్ళి చూస్తే ధనాగారానికి ఉన్న కొక్కెం మూడిపోయి కనిపించింది అన్నాడు. పక్కనే ఉన్న మంత్రికి ఏదో అనుమానం కలిగింది. మహారాజు చెవులు ఏదో రహస్యంగా చెప్పాడు. ఆ రోజు రాత్రి కూడా కేశవుని రాజమందిరానికి పరిమితం చేసి రాజు విజయసింహుడు పరివారంతో మళ్ళీ దొంగల వేటకు బయలుదేరాడు. అయితే ఎప్పటి మాదిరిగానే తెల్లవారిన తర్వాత కాకుండా అర్ధరాత్రి వేళలోనే రాజధానికి తిరిగి చేరుకున్నాడు. నడివీధిలో రాజ పరివారానికి కేశవుడు ఎదురయ్యాడు. అతడి చేతిలో ఒక మూట ఉంది. రాజును చూడగానే తడబడుతూ, నా భార్యకు అనారోగ్యం చేసింది, ఇంటికి వెళ్తున్నాను మహారాజా అన్నాడు. మూటలో ఏముందో చూడండి భటులను ఆజ్ఞాపించాడు. భటులు మూట విప్పడంతోనే అందులోని బంగారు ఆభరణాలు నేల మీద రాలాయి. చూసారా మహారాజా, సలహాదారు సరైనవాడు కాకపోతే రాజు పిచ్చివాడవుతాడు. సేనాని ఉన్నప్పుడు జరిగిన దొంగతనాలు కేశవుడు ఉన్నప్పుడే జరుగుతున్నాయంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది. రాజ్యంపైకి ఏ దొంగలు రాలేదు. ఇదంతా మనల్ని తప్పుద్రవ పట్టించడానికి కేశవుడు కల్పించి చెప్పిన అబద్ధం అన్నాడు మంత్రి. నమ్మక ద్రోహానికి పాల్పడ్డ కేశవుడికి చెరసాలలో వేయమని ఆజ్ఞాపించాడు రాజు.